జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మఖద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాకమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ముక్తి కోసమై మాయలు బడనే పాపం అజ్ఞానే, అయ్యో పాపం అజ్ఞానే. పుణ్య నదులలో తిరిగితే చాలని క్షేత్రంబులకై యాత్రలు చాలని. పుణ్య నదులలో మునిగితే చాలని క్షేత్రంబులకై యాత్రలు చాలని. బొమ్మ దైవముల పూజలు సాలని దేశ దిమ్మరై దిరగిరదిరుగుచు ముక్తి కోసమై మాయలు బడనే పాపం అజ్ఞాని, అయ్యో పాపం అజ్ఞాని. ప్రత్యక్షంబౌ భగవంతుడని వచ్చి వరంబులు వర్షిస్తాడని. ప్రత్యక్షంబౌ భగవంతుడని వచ్చి వరంబులు వర్షిస్తాడని. భవబంధంబులు ఛేదిస్తాడని మంత్రజపంబులు మరి మరి చేయుచు ముక్తి కోసమై మాయలు బడనే పాపం అజ్ఞాని, అయ్యో పాపం అజ్ఞాని. మోక్షకారకము తారకమేనని షట్చక్రంబుల స్థానము నెరిగే. మోక్షకారకము తారకమేనని షట్చక్రంబుల స్థానము నెరిగే. అధిపుల శక్తుల కంసల నడిగే అహోరాత్రములు అజపము చేయుచు ముక్తి కోసమై మాయలు బడనే పాపం అజ్ఞాని, అయ్యో పాపం అజ్ఞాని. అష్టాంగంబుల అభ్యసించుతూ కుండలి శక్తుల మేలు కొలుపుతూ. అష్టాంగంబుల అభ్యసించుతూ కుండలి శక్తుల మేలు కొలుపుతూ. సమాధి నిష్టలు చాలించినచో జన్మరహితమని చాలా నమ్ముకొని ముక్తి కోసమై మాయలు బడనే పాపం అజ్ఞాని, అయ్యో పాపం అజ్ఞాని. కారణ బ్రహ్మయ కడు సత్యం వని మాయా జగమే సర్వ జగత్తని. కారణ బ్రహ్మయ కడు సత్యం వని మాయామయమే సర్వ జగత్తని. మహావాక్యములు మరి మరి బొలుకుతూ నేనే బ్రహ్మనని నిక్కి నిల్గుతూ ముక్తి కోసమై మాయలు బడనే పాపం అజ్ఞాని, అయ్యో పాపం అజ్ఞాని. ఉన్నది బయలని సున్న ఎరుకయని అన్నవాడు తానెన్నడు లేడని.
ఉన్నది బయలని సున్న ఎరుకయని అన్నవాడు తానెన్నడు లేడని గురువుకు సర్వం అర్పణ చేసింతే జనన మరణములు జడుపు తీరునని ముక్తి కోసమై మాయలు పడనే పాపం అజ్ఞాని, అయ్యో పాపం అజ్ఞాని. ఎరుక ఇదే పరిపూర్ణమిదేయను నిశ్చయమెవరికి అసలే తెలియక, ఎరుక ఇదే పరిపూర్ణమిదేయను నిశ్చయమెవరికి అసలే తెలియక, తెలిసిన వారిని కలసి మ్రొక్కక పూర్ణులమనుచును పొంగిపోవచ్చు. ముక్తి కోసమై మాయలు పడనే పాపం అజ్ఞాని, అయ్యో పాపం అజ్ఞాని. సాంప్రదాయక సారమెరుంగక అశరీర పద్ధతి అసలే తెలియక, సాంప్రదాయక సారమెరుంగక అశరీర పద్ధతి అసలే తెలియక, కర్మయందలి కౌశల మెరుగక మంత్రములెరిగిన మృగ్గును ఎరుకని ముక్తి కోసమై మాయలు పడనే పాపం అజ్ఞాని, అయ్యో పాపం అజ్ఞాని. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరమకు జై. జై గురు. జై గురుదేవ్. అందరికీ జై గురు. జై గురు. జై గురు. జై. కాబట్టి బాల్యం నుండి శాస్త్రజ్ఞానం కలిగి బాల్యం నుండి నేర్చిన పరిజ్ఞానం చేత స్థిర సంకల్పుడైనటువంటి వాడు వాసనాక్షయం చేసుకోవడానికి పంతం పట్టాలి అని నిన్న మనం చదువుకున్నాం. పంతం పట్టిన బట్టు సడలించకుండా లక్ష్యంలో గురి పెట్టుకొని దానికి పొందడానికి నిరీక్షించుకుంటూ సాధకుడుగా ఉన్న స్థితిలో కర్మ ఫలానుభవం నుండి వివేకం వల్ల విడుదల పొందేయడానికి ప్రయత్నం చేయాలి. జన్మాంతరంగా వచ్చే వాసనా బలం చేత మనసు పెడదారి పట్టించగలదు లేదా కుంటుపరచగలదు. కాబట్టి పూర్తిగా నశించకుండా కొంత భాగం ఎంతో కొంత మనసులో వాసనా బలం అనేది మిగిలి ఉంటుంది. కాబట్టి దాన్ని ఏం చెప్తున్నాడు, దానికి ఉదాహరణ చెప్తున్నారు. పూర్తిగా నశించకుండా కొంత భాగం ఉంటుంది. ఎట్లనగా ఒత్తి వెలుగుడికి అవసరమైనటువంటి తైలం ఖర్చు కాగా దీపంలో పోసిన నూనె ఒత్తి వెలుగుతూ ఉండగా ఖర్చు అయిపోగా దీపం కొడిగెట్టిన తర్వాత కూడా కొంత తైలం ప్రమిదిలో జిడ్డు రూపంలో ఉంటుంది కదా, కొంత ఏమో ఒత్తి పీల్చుకొని ఉండే దాంట్లో ఉంటుంది. దానితో కొద్దిసేపు మళ్ళీ అది ఆవిరయ్యే వరకు ఉంటుంది అట్లే మిగిలి. అట్లే మనసులో జిడ్డు పూర్తిగా నశించక మిగిలి ఉంటుంది. మనసులో కూడా వాసనలు అనేటివి పూర్తి నశించకుండా కొద్దిగా ఉన్నా అవి మళ్ళీ పక్కదారి పట్టించే అవకాశం ఉంటుంది. గురు ఉపదేశం చేత సాధన ద్వారా జితేంద్రుడైనటువంటి గురు ఉపదేశం వల్ల ఇంద్రియాలను జయించినటువంటి సాధకుడు చిత్స్వరూపుడగును. తాను భౌతిక నామరూపాత్మకమైనటువంటి ఆకారము కలిగిన శరీరం కాకుండా తాను నేనని పలుకుతున్నది ఏదో గుర్తించి ఆ చిత్స్వరూపుడైతాడు. అఖండ ఆనందం పొందుతాడు. అద్వైడగును. ద్వయం అనేది లేకుండా ఏకరీతిగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనది స్థితిలోకి పొందుతాడు. నిర్గుణమగు మౌన వ్యాఖ్య అయినటువంటి పరబ్రహ్మాత్మక సంయోగము, పరబ్రహ్మాత్మక సంయోగం అనే పేరు కూడా పెట్టారు ఇక్కడ, నిర్గుణాత్మక సంయోగము అనే గ్రంథానికి. కాబట్టి మౌన వ్యాఖ్య అయినటువంటి పరబ్రహ్మాత్మక సంయోగం గురుకృపచే కలిగిన ఎవరైతే గురు కృప చేత పొందారో వాళ్ళు సర్వకర్మ మూలములను, వారికి ఉన్నటువంటి కర్మ మూలములు, కర్మ దేనివల్ల చేస్తున్నావో ఆ చేస్తున్న దానికి ఆ కారణంగా ఉన్నటువంటి జ్ఞానములను రహితం చేస్తాడు. కాబట్టి ఆ చేసిన దాంట్లో నుంచి అన్నీ నశించి దానికి కారణమైనటువంటి మూలములన్నీ నశించి
దహించిపోవును. అన్నీ దహించిపోతాయి, అన్నీ కాలిపోతాయి. గురువాక్యం చేత నీవు గనక ఆ గురువాక్యాన్ని, ఆ పరిపూర్ణ స్థితిని నీవు రహితమైపోయే విధంగా కనుక్కుంటే అన్నీ దహించిపోవును. జ్ఞానమే కైవల్యదాయకమని ఎరిగి, జ్ఞానం పొందడమే కైవల్యాన్ని పొందడం అనే విధం ఎరిగి, పుణ్యాభ్యాస బలంచే నేను మంచి పనులు చేయాలి, నేను పుణ్యం చేస్తే దాని అభ్యాసం వలన ఆ సమస్త దురితముల నుండి విముక్తులవుటకు దుస్సాధ్యం. కేవలం పుణ్యాభ్యాసం చేయడం వల్ల అన్ని దురితాల నుంచి విముక్తి కావడం అనేది దుస్సాధ్యం. అందువలన సంసారమని మనసును ప్రజ్ఞను నిరతం విచారణ చేసి చిత్తైగ్రత పొంది, కేవలం పోయి మనం ముట్టుకునేదంతా గుళ్ళో చేసేదంతా అదే పని కాబట్టి నాకు పుణ్యం వచ్చేటట్టుగా ఏదైనా పుణ్యకార్యాలు చేస్తే ఆ పుణ్య కార్యాల వల్ల పుణ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలాన్ని నువ్వు పొందవచ్చు, కానీ పొంది ఉత్తమ జన్మ రావచ్చునేమో, కానీ మొత్తం జన్మరహితమైనటువంటి స్థితిలోకి నువ్వు పోవు. కాబట్టి తిరిగి రాని ముక్తిని పొందాలంటే ఈ సంసారమని మనసును ప్రజ్ఞను నిరంతరం విచారణ చేసి చిత్త ఏకాగ్రత పొంది, చిత్తంలో ఏకాగ్రత ఉండి ఆ కాలం అనుకూలించినప్పుడు సాధనకు తగిన పరిస్థితి పొందవలను. అట్టి కాలం అనుకూలించినప్పుడు నువ్వు ఎప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తే నువ్వు సాధకుడుగా ఒక్కొక్క మెట్టు ఎక్కి సర్వభ్రాంతులు విచారణ ద్వారా పోగొట్టుకున్నవానివి అయితే గురుమూర్తి చేత ఆ సమయం అనుకూలించినప్పుడు ఆ తగిన పరిస్థితి పొందుతావు. తీవ్ర వైరాగ్య బోధోపరతులచే సుదృఢ శక్తి దీక్షచే మేరునైనను పెకలించగలుగు ధైర్యము క్రమక్రమంగా వృద్ధి చెందగా తీవ్రమైనటువంటి వైరాగ్య బోధ సాధకుడుగా ఉండవలసిన దాంట్లో సాధకుల లక్షణాలలో చెప్పారు. తీవ్ర వైరాగ్యము అనేది కలిగి ఉంటేనే సాధకుడుగా మిగిలినవన్నీ పాటించగలుగుతాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కగలుగుతాడు అని. అందులో తితిక్ష అనేది కూడా అందులోనే చెప్పారు. దాంట్లోనే సాధనా సంపత్తిలో వచ్చినాయి ఇవన్నీ. బాహ్య నియంత్రణ, అంతర్నియంత్రణ తనలో కలిగి ఉండి, మోక్షాపేక్ష కలిగి ఉండి తీవ్రంగా ప్రయత్నించేటువంటి సాధకుడుగా ఉన్నవాడు అట్లా సుదృఢ శక్తి తితిక్ష చేత దృఢమైనటువంటి దృఢమైనటువంటి లక్ష్యంతో చేత మేరునైనను పెకలించగలిగినటువంటి ధైర్యం క్రమక్రమంగా వృద్ధి చెంది ఆరూఢమైనటువంటి మనోలయంతో లేక మనోనాశము అనేటువంటి సూత్ర బలమునకు తగినట్టు స్ఫూర్తి పొంది, మనోనాశమే నీవు లేకుండా పోవడం అనేది. నీలో మళ్ళీ ఏమాత్రము మళ్ళీ దాంట్లో కొంచెం ఉంటే, ఇందాక ఉదాహరణ చెప్పారు, కొంచెం వాసనా బలం చేత కొంచెం ఉన్నా కూడా మళ్ళీ అది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఆ గురుకృప వలన నిరాయాస ముక్తిని సాధించవలను. మళ్ళీ ఏ రకమైనటువంటి వాసనా బలాలు లేకుండా తాను లేకుండానే తనలో ఏ రకమైనటువంటి ఆయాసం అంటే ఏ రకమైనటువంటి శ్రమ అవసరం లేదు. ఈ గురుకృప చేత నువ్వు ఆ స్థితిని నిరాయాసముక్తి అంటే అనేకమైనటువంటి అభ్యాసాలు, యోగాలు, రకరకాలైనటువంటి ఆ తిప్పలన్నీ అక్కర్లే. విచారణ ద్వారా నీవు గనక నీ భ్రాంతిరహితమైతే భ్రాంతులు తొలగించుకుంటూ పోతే జరిగేది ఏమిటి అంటే నువ్వు గురుకృప వల్ల ముక్తిని పొందుతావు. కావున అందరూ గురువుపదిష్టమైన ఉత్తమమైనటువంటి మార్గం నిలిచి పూర్వుల చేత అనుసరించి ఆచరించబడిన సంస్కృతిగా దురిత తారక నిత్య ప్రబుద్ధ చిత్త పూర్ణానుభవ సిద్ధి బడయిటకు. ఈ దురితములన్నీ పోయి తారకమును నిత్య ప్రబుద్ధ చిత్త పూర్ణానుభవ సిద్ధి, చిత్తంలో పూర్ణమైనటువంటి అనుభవంతో పొందినటువంటి సిద్ధిలాగా బడయిటకుని దృఢ నిశ్చయంగా గావించుకొని
తదనుగుణంగా జీవనం సాగించాలి అని ఉంటున్నాడు. కాబట్టి శాస్త్ర విరుద్ధంగా నడుచుకోవడం రాదు అని ఎందుకు చెప్పారంటే, శాస్త్ర విరుద్ధంగా నడుచుకొని రాదు అంటే మళ్ళీ దాంట్లో చెప్పారు. దాంట్లో చెప్పినటువంటి దానిని ఆచరించుకుంటూ చేయాలి. మళ్ళా విపరీత ధోరణి అయితాది. విరుద్ధంగా ప్రవర్తించడం అనేది. కాబట్టి అనర్థముల పాలవక శ్రీ గురుచరణార విందములను ఆశ్రయించిన సహృదయ బ్రహ్మానంద రసికుడైన సాధకునకు సాధనానుభవ సంసిద్ధి స్వల్పకాలమునకే జరుగును. అట్లా కాబట్టి అనర్థముల దాంట్లో పాలవకుండా గురుచరణార విందాలను ఎవరైతే గురుపాదములను పట్టుకున్నారో వాళ్ళు అట్లా ఆశ్రయించినటువంటి సహృదయుడైనటువంటి ఆ బ్రహ్మానందాన్ని పొందాలనే పిపాస ఉన్నటువంటి రసికుడు, అటువంటి సాధకునికి సాధనానుభవ సంసిద్ధి అనేది తొందరగానే జరుగుతుంది, స్వల్పకాలానికే జరుగుతుంది. అట్లాంటి దృఢదీక్షతో ఉన్నటువంటి వారికి. అట్టి సుజనుడైనటువంటి సాధకునకు సర్వోత్కృష్టమైనటువంటి గుహ్యమైన భావం కలిగి ఇతరులకు కూడా బ్రహ్మానందం అందించడం సైతం సులభంగా చేయగలడు. అటువంటి సాధకుడు అయ్యుంటేనే తాను మళ్ళీ గురువు చేత కడతేరడమే కాక ఆ గుహ్యమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఆ భావాన్ని తాను కలిగి మళ్ళా ఇతరులకు కూడా తాను ఆ బ్రహ్మానందాన్ని సులభంగా అందించడం చేయగలడు. తాను ఆ భావస్థితిని పొంది ఉంటే అటువంటి సాధకుడుగా గట్టిగా ప్రయత్నించినటువంటి వాడు తాను పొందడమే కాక తాను కూడా మళ్ళా కొంతమందిని తరింపజేయగలడు, శిష్యులుగా వాళ్ళని కడతెర్చి ఆ బ్రహ్మానందం అందించుట అనే పనిలో. అందువలన శిష్యులెల్లరూ బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివాత్మకమైనటువంటి పంచబ్రహ్మ రూపములకు ఏకరూపమైన గురువునే పరబ్రహ్మంగా భావించు. ఆ పంచబ్రహ్మలుగా చెప్పారు, 5 బ్రహ్మలుగా: బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు అని. సృష్టికర్త, వ్యాపకర్త, లయకర్త, సృష్టికర్త, పోషకర్త, లయకర్త, ఆకర్షణకర్త, వ్యాపకకర్త. ఈ సృష్టి స్థితి లయ ఆకర్షణ వ్యాపకములు అనేటివి 5 రకాలుగా చెప్పినటువంటి పనులకి 5 బ్రహ్మలు అని చెప్పారు. కానీ 5 పనులను చేస్తున్నటువంటిది ఒక్కటే ఆ బ్రహ్మంగా ఉన్నది. చేస్తూ ఉన్నటువంటి స్థితి భేదాలను బట్టి పేర్లు చెప్పారు. పంచబ్రహ్మ రూపములను ఏకరూపమైనటువంటి గురువునే పరపురంగా. ఈ 5 బ్రహ్మలు ఒక్కరిలోనే ఉన్నారు. ఆ 5 పనులను చేసేటువంటి బ్రహ్మల యొక్క రూపం అంతా గురువు దగ్గరే ఉంది. ఆ గురువునే పరబ్రహ్మముగా భావించుచు నిత్యము నిరుపాధికము, ఉపాధి లేనటువంటిది, నిరతిశయము, అతిశయమైనటువంటి లేకుండా ఉన్నటువంటిది, నిర్మలము, ఏ మలినము లేకుండా ఉన్నటువంటిది అయినటువంటి నిజమైనటువంటి ఆనందానుభవం కలిగి నిర్గుణాత్మ సంయోగం చే ఈ ఆత్మ నిర్గుణంగా అయిపోయినటువంటి ఆ సంయోగం చేత అచలభావమునందినటువంటి హృదయంలో ఏముంటుంది? ఇంకా ఏమీ లేదు. అచలంలో ఏ పరిణామ వికారములు లేవు, ఏమీ భావించడానికి దాంట్లో ఏ రకమైనటువంటి వర్ణనాత్మకమైనటువంటి వస్తురూపం కానీ వివరించడానికి తగినటువంటి ఏవీ లేవు. విలక్షణమైంది కాబట్టి ఏమీ లేకుండా ఉన్నటువంటి ఆ అచల భావనందిన హృదయంతో సర్వ సంగములను ఛేదించుకొనగలడు. ఈ సంగములు అంటే దేనితో కలిసి ఉన్నాయో అంతకుముందు తన మనసు భావాలన్నీ వాటన్నిటిని తెగదెంపులు చేసుకోగలడు. బహురోగమును నశింపజేసుకొనగలడు. ఈ రాకడా పోకడా అనేటువంటి 2 లక్షణాలు కలిగినటువంటి ఈ జగత్తులోకి పుట్టడం, వ్యవహరించడం, మళ్ళీ మరణించడం అనేటువంటి ఈ రోగాన్ని పోగొట్టుకోగలడు. అవసాన కాలమందు హంస తన్మూలముననే లయించగా, అవసాన కాలంలో హంస ఎక్కడి నుంచి ఊపిరి ప్రారంభించిందో మళ్ళీ అందులోనే లయించగా శేషించినటువంటి అనిర్వచనీయమైన పరిపూర్ణంతో తన్మయత్వమును నిరాకట్టగా
తన్మూలముననే ఏ మూలంలోంచి అంశ అనేటువంటి ప్రాణవాయువు వచ్చిందో అది దేంట్లోంచి వచ్చి ఇక్కడ కలిసిన తర్వాత దాని ఇవన్నీ జరిగినాయో అది తన మూలంలోనే తాను పోయింది. అవసాన కాలంలో ఆ ఊపిరి పీల్చుకునే దాని మీద లక్ష్యాన్ని పెట్టి కొంతమంది అది పోతూ ఉంటే దాన్ని తలుచుకుంటూ దాని భావంతో అట్లుండే వాళ్ళు కొందరు ఉన్నారు. భావనలో తాను రహిత స్థితిని పొందినటువంటి వాడు ఇక శరీరంగా ఉన్నటువంటి దాంట్లో కాకుండా ఏ పరిపూర్ణంలో ఏ రకమైనటువంటి లక్షణాలు లేవో ఆ రకమైనటువంటి స్థితిని పొంది ఉంటాడు. కాబట్టి అవసాన కాలం ముందు అంశ తన్మూలమునే లయించగా శేషించిన అనిర్వచనీయమయ పరిపూర్ణంతో మిగిలినది ఏంటంటే పరిపూర్ణం ఒక్కటే, అచలం ఒక్కటే ఉన్నది. సర్వత్రా జగత్ అనే భ్రాంతి లేదు, జగత్తు లేదు. ఇది ఏ విధంగా మూలం లేకొచ్చిందో అట్లే పోయినటువంటి స్థితిలో పోతుంది. కాబట్టి ఉన్నది ఎప్పటికీ ఉన్నది, పరిపూర్ణంగా ఉన్నది. ఆ పరిపూర్ణమైనటువంటి తన్మయత్వాన్ని నిరాటంకంగా కొనసాగించుకుంటూ ఉంటాడు. తన ముందే జగత్తుగా వ్యవహారంగా కనపడుతున్న దానితో తాదాత్మ్యం చెందకుండా ఉంటాడు. ఆ కనపడినప్పటికీ దాన్ని జరుగుతున్నటువంటి వాస్తవానిగా భావించకుండా దాన్ని కలగా చూసేటువంటి తత్వంతో ఉంటాడు అశరీరుడైనటువంటి వాడు. కావున ఇట్టివారు ఆ కేవలత్వమైనటువంటి చిదాకాశ నిర్గుణ పరిపూర్ణ సచ్చిదానంద అద్వైత స్వరూప పరబ్రహ్మాత్మక సంయోగం. ఇటువంటి వారు కేవలత్వంగా ఉన్నటువంటి ఆ చిత్తమనే ఆకాశము నిర్గుణమైనటువంటిదై, గుణరహితమైనటువంటిదై, పరిపూర్ణమైనటువంటిదై, సచ్చిదానందమైనటువంటిదై, అద్వయం అంటే రెండుగా లేనటువంటిదై, స్వరూప తన యొక్క అసలైనటువంటి స్వరూప పరబ్రహ్మాత్మక ఆ పరబ్రహ్మగా ఉండేటువంటి పరబ్రహ్మాత్మక సంయోగం చెందుతుంది. గురూపదేశం వల్ల ఎరుక పూర్తిగా విడిచి సంపూర్తిగా విడిచిన వానికి, ఎరుక సంపూర్తిగా విడిచిన వానికి పరబ్రహ్మాత్మక సంయోగము అంటే దానికంటే వేరుగానున్నది ఇంకేమీ లేదు. నీతో సహా సర్వం దానిలో భాగంగా ఉన్నటువంటి స్థితిని నువ్వు కూడా పొందినట్టయితే పరిపూర్ణమైనటువంటి భావస్థితిని. ఇక ఎరుక అనే దాన్ని సంపూర్తిగా విడిచి బట్టబయలులో నిలిచి గురూపదేశం చేత ఎరుకను సంపూర్తిగా విడిచి బట్టబయట నిలిచి సదా ప్రసన్న చిత్త నిత్యానంద వినోద అనిర్వచనీయ నిష్ప్రపంచ టీవీ ఎప్పుడు ప్రసన్నంగా ఉండేటువంటి ఆ చిత్తంతో నిత్యానందంగా ఎప్పుడు ఇంకా వారికి ఏ దుఃఖంలో లేవు. ఆ నిత్యానంద వినోదం చేత అనిర్వచనీయం నిర్వచించడానికి వీలు లేనటువంటి నిష్ప్రపంచం, ప్రపంచం లేకుండా ఉంటే ఏ స్థితి ఉంటుందో ఆ ప్రపంచం లేనటువంటి స్థితిని, దాన్ని నిర్వచించడానికి కూడా వీలు లేనటువంటి స్థితిని, ఆ స్థితి యొక్క టీవీని అనుభవిస్తూ ఉంటాడంట. అట్లా పొందినటువంటి వాడు ఆ గురుకృప చేత బట్టబయలును భావన చేసుకున్నటువంటి వాడు, ఎరుకను సంపూర్తిగా విడిచినటువంటి వాడు. ఇట్టి తలంపు చేతనే శ్రీ ముత్యాల నారసింహ యోగీంద్రులు. ముత్యాల నారసింహ యోగీంద్రులు అంటే ఈ మిత్రకందార్థాలను రచించినటువంటి నారసింహ యోగీంద్రుడు అంటే ఆ యోగిగా ఆయన ఇక్కడ పేరులో ఉందటి. శ్రీ ముత్యాల నారసింహ యోగీంద్రులుగా ఆయన పేరు. ఆయన రచించినటువంటి గ్రంథరాజమునకేమో నిర్గుణాత్మ జ్ఞాన సంయోగ రత్నావళి అని పేరు పెట్టారు. ఆయన నిర్గుణాత్మ, గుణాలన్నీ రహితమైనటువంటి ఆత్మ జ్ఞానంతో సంయోగం చేసినటువంటి రత్నావళిది అని పేరిడినారట. ఇందులో అచల ప్రబోధమును మధురమైనటువంటి స్ఫుటమైన అనుభవంతో కూడిన రసోక్తులతో నింపిరి. ఇందులో మృదు మధురమైనటువంటి స్ఫుటమైనటువంటి, స్ఫుటం అంటే ప్రస్ఫుటంగా ఉన్నటువంటి అనుభవంతో కూడినటువంటి రసోక్తులతో నింపారట. సర్వజనులను రాణించుట ఉపయుక్తంగా అనంత ప్రజ్ఞయందు మేల్కొని వారికి అందించబడిన గురుస్ఫూర్తితో రచించినారట. అట్లా రచించడమైంది. ఆ స్థితులకు ఆనంద సాగరమును ఓలలాడైన అనుభవం సహజమగునట్టుగా
ఆశ్రయించినటువంటి వారికి ఈ గ్రంథంలోని విషయాన్ని తెలుసుకొని రసోల్లాసంగా రాశారు అని చెప్తున్నారు. రసోక్తులతో ఉదాహరణలు, రసోక్తులైనటువంటి వాటిని ఉదాహరణలుగా పెట్టి రాశారు. కాబట్టి ఆనంద సాగరంలో ఓలలాడే అనుభవం సహజమైనటువంటి స్థితిలోకి వస్తుంది దీన్ని ఆశ్రయించి చదువుకున్నటువంటి తెలుసుకున్నటువంటి వాళ్ళకని. దాన్ని అందించడంలో యోగేంద్రులు కృతార్థులైనారని ప్రకటించబడిందండి. ఇక్కడికి ఆ రచయిత ఆ గ్రంథంలో రాసినటువంటి పద్యమూలకంగా ఉన్నటువంటి దాంట్లో వాటి యొక్క సారాంశాన్ని ఇక్కడ ఈ వ్యాఖ్యానకర్త ఆ గ్రంథకర్త యొక్క హృదయాన్ని ఆవిష్కరింపజేశారు ఇప్పుడు వరకు చదివిన దాంట్లో. ఇప్పుడు పెదకందార్థమైన దాని యొక్క వినతి అని రాశారు. దీనికి ముందు మాటగా రాసినటువంటి, దీని మీద వ్యాఖ్యానం రాసినటువంటి, సవ్యాఖ్యానం రాసినటువంటి మురళీ సాగర్ విజ్ఞాన స్వరూప్ గారు పెదకందార్థంలో చెప్పబడే నిర్గుణాత్మ జ్ఞాన సంయోగము అనే నిర్ణయ సంపుటిని గ్రంథరాజముగా శ్రీ ముత్యాల నరసింహ యోగీంద్రునిచే విరచించబడింది. నిర్గుణాత్మ జ్ఞానము అనియు సంయోగం అనియు చెప్పినట్లనే గుణరహితమైనటువంటి జ్ఞానం, నిర్గుణాత్మ జ్ఞానం, నిర్గుణమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేకి ఆ సంయోగం అనియు చెప్పినట్లనే ఎరుకను శుద్ధ నిర్గుణముగాను గుణరహితంగాను చేసి, ఏ ఎరుకైతే సర్వమును గుర్తెరుగుతున్నటువంటి గుర్తుతో ఉన్నదో, గుణాలతో కూడి ఉన్నదో, దాన్ని శుద్ధ నిర్గుణంగా చేసి గుణరహితంగా చేసి, గుణాలతో కూడినటువంటిది కాకుండా చేసి, ఆ ఎరుకను పునఃసంకల్పం నందుట జరగని విధంగాను, మళ్ళీ పునఃసంకల్పం జరగాలంటే సంకల్పం ఎప్పుడు శుద్ధ గుణములతో కూడి ఉన్నప్పుడే సంకల్పం జరుగుతుంది. శుద్ధ నిర్గుణంగాను గుణరహితంగాను చేసిన తర్వాత మళ్ళీ పునఃసంకల్పం జరగని విధంగా, మళ్ళీ జరగని విధంగా, మరియు సగుణము కానీ అని మళ్ళీ సగుణంగా మారిందంటే ఆ సగుణంగా మారుతుంది, గుణాలతో కూడి సగుణంగా మారుతుంది అనే సర్వసాక్షిత్వంగా చెప్పినటువంటి అద్వైతం అనే దాంట్లో ఆ ఒక్క మాట దాన్నే చెప్పారు వీళ్ళు. ఆ దాంట్లో చెప్పింది నువ్వు సర్వసాక్షిగా ఉండు, బ్రహ్మముగా ఉండు, నువ్వే పరమాత్మగా ఉండు, నువ్వు ఆ స్థితిలో ఉండి సర్వము జగత్తు లేనిదిగా ఉండి నువ్వు ఆ విధంగా భావన చెందంటే అది మళ్ళా సగుణమయ్యే విషయం ఎప్పుడైనా వస్తుంది. నిర్గుణంగా ఉన్నటువంటిది అయితే పూర్తి గుణరహితంగా అన్నటువంటి స్థితిలో అది సాక్షిత్వంగా ఉన్నప్పటికీ మళ్ళా గుణాలతో కూడిన తర్వాత సగుణం అయిందనుకో, సగుణం అయితే మళ్ళీ సంకల్పం పుట్టడానికి కారణమైనటువంటిది అందులో వస్తుంది. అందుకనే సగుణము కానీ అని మళ్ళీ సగుణం కానీ అని బోధాక్రమం వివరించడం జరిగింది. గుణరహితమైనటువంటి ఆత్మ సంయోగాన్ని మళ్ళీ సగుణం కాకుండా చేసినటువంటి ఆ ఎరుకను నిర్గుణంగా మార్చినటువంటి దాన్ని మళ్ళీ సగుణంగా కాకుండా ఈ బోధాక్రమం అంతా వివరించడం జరిగింది. ఇందులో నిర్నిద్ర లక్ష్యంగా యోగ పద్ధతిలో బ్రహ్మజ్ఞానులైనటువంటి వారికి మరియు జిజ్ఞాసులై సాంఖ్య విచారణ ఇతర మార్గములలో బ్రహ్మము నెరిగిన వారికి ఆయా పద్ధతుల్లోని మార్గములను చేకొని సృష్టి వివరము మరియు సాధకుడైన జీవుడు ఏ క్రమంలో ఆది నుండి అవరోహించనో తిరిగే ఆరోహణమందు అదే క్రమంలో నిర్నిద్ధి చెందే విధములను దశలను వివరించింది. కాబట్టి దీంట్లో ఈ లక్ష్యం ఏమిటంటే నిద్ర అనేది ఏర్పడిండేది అంటే మళ్ళీ మెలకువ ఉంది, మళ్ళీ మెలకువలోంచి వ్యవహారం ఉంది, మళ్ళీ ఆ మూడు రకాలైనటువంటి అవస్థలుగా లేకుండా నిద్ర లేనటువంటి నిర్నిద్ర లక్ష్యంగా యోగ పద్ధతిలో బ్రహ్మజ్ఞానులైనటువంటి వారికి మరియు జిజ్ఞాసులైనటువంటి వారు ఎవరైతే తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళు సాంఖ్య విచారణ ఇతర మార్గాల్లో బ్రహ్మము నెరిగిన వారికి, ఆల్రెడీ సాంఖ్య విచారణ చేసిన వారు తన స్వరూపం ఏదో జగత్ స్వరూపం ఏదో విచారణ చేసి ఉంటారు. కాబట్టి ఆ ఇతర మార్గాల్లో చేసినప్పటికీ కూడా ఇతర మార్గాల్లో బ్రహ్మము నెరిగి తానే బ్రహ్మము, తనలో ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యమే బ్రహ్మము అని గుర్తెరిగినటువంటి వారికి
ఆయా పద్ధతుల్లోని మార్గాలను తెలుసుకొని సృష్టి వివరము మరియు సాధకుడైన జీవుడు సృష్టి వివరాన్ని అంతా సాధకుడుగా ఉన్న స్థితిలోనే జీవుడు తెలుసుకుంటాడు. ఆ జీవుడుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఆ జీవభావాన్ని ఏదైతే ఉందో ఆ జీవభావంలో ఏ కించిజ్ఞత్వ లక్షణాలతో తానే శరీరమై తాననే భావన మరియు తన చుట్టూ ఉన్నటువంటి బంధాలు మరియు ప్రపంచాన్ని దృశ్యంగా చూస్తున్నటువంటి తాను ఆ సాధకుడుగా ఉండి ఆ క్రమంలోంచి విడిపోయినాడు అనుకో, ఆ క్రమంలో నుంచి ఏ విధంగా అవరోహణ చెందాడు, ఏ క్రమంలో అవరోహణ చెందాడు? సాధకుడుగా నేను జీవుడును, నేను శరీరాన్ని, నాకు పేరు పెట్టినటువంటి నామరూపాత్మక స్థితిలో నుంచి వివరంగా తెలుసుకొని ఏ రకంగా సాంఖ్యం ప్రకారం సృష్టి కలగడానికి, దాంట్లో జీవులు కలగడానికి కారణమైందో దిగి రావడానికి, మళ్ళీ అక్కడి నుంచి పైన నుంచి దిగొచ్చి ఈ విధంగా జీవుడుగా తయారయ్యాడో, మళ్ళీ జీవుని స్థాయిలో నుంచి పైకి ఎక్కిపోయేటువంటి స్థితిలో, విచారణలో పైకి పోయేటువంటి స్థితిలో ఏ విధంగా మళ్ళా నిర్నిద్ర స్థితి వరకు చెందేటువంటి వివిధ దశలన్నింటినీ వివరించారు ఇందులో. కాబట్టి ఆరోహణ అవరోహణ అంటారు దాన్ని. తెలుసుకోవడము, తెలుసుకున్న దాన్ని వర్తించడము. అదే ఎక్కిపోవడం దిగి రావడం అనేది మామూలుగా. ఆరోహణ అంటే ఎక్కడము, మళ్ళా అవరోహణ అంటే దిగిపోవడము. కిందికి ఏ విధంగా దిగొచ్చాడో మళ్ళీ పైకి అట్లే ఎక్కిపోవాలి. ఎక్కిపోవడం అనేది నిచ్చెనకు ఉపదేశిస్తారు. నిచ్చెన మీదకి ఎక్కిపోతారు, నిచ్చెన మీద నుంచి దిగొస్తారే, అదేవిధంగా నీ క్రమాన్ని ఏ విధంగా కిందికి దిగొచ్చావో జీవుడుగా, మళ్ళీ ఆ క్రమంలోనే మళ్ళీ ఎక్కడి నుంచి జీవుడుగా వచ్చావో ఆ స్థితిలోకి చేరుకునే వరకు తిరిగి ఆరోహణ చెందడం. కాబట్టి దిగి రావడం అంతా అజ్ఞానంతో కూడుకున్నది, మళ్ళీ పైకి ఎక్కిపోవడం అంతా జ్ఞానంతో కూడుకున్నది. ఆ దిగు రావడము, ఎక్కిపోవడం అనే రెండు జ్ఞానాజ్ఞానములు రహితమైతే పరిపూర్ణ స్థితిని తెలుసుకునే స్థితిలోకి వెళ్తారు. కాబట్టి అదే క్రమంలో తిరిగి ఆరోహణ ముందు అదే క్రమంలో నిర్నిద్ర చెందేడు వివిధ దశలను వివరించారట. కాబట్టి అట్టి దశలను వీలైనంత ఎక్కువ విభాగాలుగా చేసి, ఆ దశలన్నింటినీ ఎక్కువ విభాగాలుగా చేసి ప్రతి దశను బయలు లక్ష్యంతో పొంది, ఆ లక్ష్యాలన్నీ అనేక దశలుగా చేసినప్పటికీ ఆ దశలన్నిటి యొక్క లక్ష్యం ఏమిటంటే ఆ బయలును పొందే లక్ష్యంతో పొంది మీరుటను మరియు సాక్షిత్వం నిరసించు నిర్ణయం. సాక్షిత్వంగా ఉండడం అనేటువంటి నిర్ణయం ఏదైతే సగుణంగా మళ్ళీ ఇంతకుముందు పైన చెప్పారే, ఎరుకను శుద్ధ నిర్గుణంగా గుణరహితంగా చేసి పునఃసంకల్పము జరుగుకుండా చేసినటువంటి స్థితి. అట్లా ఆ స్థితిలో సాక్షిత్వం నిరసించు నిర్ణయం జరిగింది. దాన్ని నిరసించేటువంటి నిర్ణయం జరిగి ఎరుకను లక్షణయుతంగా నిరసింపజేయచ్చు. లక్షణయుతంగా ఎరుకను గురించి తెలుసుకొని దానిని పూర్తిగా నిరసింపజేసి గుణనాశన లేక గుణరహిత పద్ధతిగా నిర్గుణమును ఉపలక్షించడం జరిగింది. ఆ నిర్గుణ స్థితిని పొందడానికి గుణనాశనము లేకపోతే గుణరహితం అనే పద్ధతిలో ఉపలక్షించడం జరిగిందట, దాని లక్ష్యంగా పెట్టుకుని. కాబట్టి అచల పరిపూర్ణ పరబాహ్యం లక్ష్యమే అయినను అచల పరిపూర్ణాన్ని గురించి తెలుసుకోవాలనేటువంటి, ఆ పరబాహ్యాన్ని తెలుసుకోవాలనేటువంటి దాని లక్ష్యమే ఉందిగా కూడా పరబాహ్యం. ఇప్పుడు ఆ పరబాహ్యానంద ఉన్నాడా లైన్లో? పరబాహ్యం అనే పదం వచ్చింది, ఆయనకి ఇచ్చినటువంటి ఇది అదే కదా, పరబాహ్యానంద భాస్కరాయుడు. ఈ పరబాహ్యం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకొని, లక్ష్యమే అయినప్పటికీ కూడా ముందుగా బ్రహ్మజ్ఞానం అనేది ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మమును నిరసించుచు ముందుగా తెలుసుకున్నటువంటిది ఏది అంటే బ్రహ్మజ్ఞానంగా ఉన్న ముందు బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడమే. ఆత్మస్వరూపంగా ఉన్నదే బ్రహ్మము అనేదాన్ని ఏదైతే తెలుసుకున్నావో ఆ తెలుసుకున్నటువంటి ఆ బ్రహ్మాన్ని, సృష్టికి కారణమైనటువంటి సంకల్పం వ్యక్తం కావడానికి కారణమైనటువంటి బ్రహ్మాన్ని నిరసించుతూ ఎరుకను విడిపించవలసినటువంటి ఆవశ్యకతను మరియు ఎరుకను మిగుల్చటం వలన జననమరణ రాహిత్యంగా అనే విధమును స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఎరుకను విడిపించాలి పూర్తిగా, దాని ఆవశ్యకత దానివల్లనే పరిపూర్ణం తెలియబడుతుంది. లేదంటే ఎరుకను మిగిల్చటం వలన మళ్ళీ మా జననమరణ రాహిత్యం కాని విధం మరి ఎరుకను మిగిలిస్తే సంకల్పం కలుగుతుంది. సంకల్పమే
జన్మకు మూలంగా మళ్ళీ పరిణామం చెందుతుంది. కాబట్టి అట్లా వివరించవలసినటువంటి ఆవశ్యకత ఎరుకను మిగిల్చడం వలన జన్మరాహిత్యం కాని విధాన్ని స్పష్టంగా చెప్పబడిందట ఇందులో. ఎరుకను నిరసించుటకు గాను ముందుగా దైవీ సంబంధమైన త్రిగుణాత్మక మాయ యొక్క విశ్వవ్యాపకత, ఎరుకను నిరసించేక ముందుగా దైవీ సంబంధమైనటువంటి త్రిగుణాత్మక మాయ యొక్క ఈ 3 గుణాలతో కూడినటువంటి మాయ ఏదైతే దైవీ సంబంధంగా చెప్పబడిందో, ఏ మహత్తు చేతనైతే వ్యాప్తి చెందడానికి ఇది కారణమైందో, దాని యొక్క విశ్వవ్యాపకత లోగుట్టు బయలు వరకు కొనిపోవు. ఆ మాయ యొక్క విశ్వవ్యాపకత, అది మాయ అనేది విశ్వవ్యాపకంగా ఏ విధంగా ఏర్పడిందో, వ్యాప్తి చెందిందో, దాని యొక్క లోగుట్టును తెలుసుకొని బయలు వరకు కొనిపోవు లక్ష్యంతో నిన్ను బయలు స్థితిలో ఇవి ఉత్పత్తి కాకముందే, జగదుత్పత్తి అనేటువంటి సృష్టి కార్యం జరగకముందే, అంతకుముందు ఉన్నటువంటి స్థితిలో పరిపూర్ణం బయలు తప్ప ఏమి, బయలు స్థితిలో ఉన్నటువంటి పరిపూర్ణం తప్ప మరొక దానికి అవకాశం లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలే కొనిపోవు లక్ష్యంతో ఈ బోధ జరిగింది. ఈ గ్రంథమునందు లక్ష్యమైనటువంటి శుద్ధ నిర్గుణ బ్రహ్మమును, ఈ గ్రంథం యొక్క లక్ష్యం ఏమిటంటే శుద్ధ నిర్గుణ బ్రహ్మమును లేనెరుకగా మరియు తిరిగి సగుణము కాకుండానట్టు స్థిరము చేసి, శుద్ధ నిర్గుణ బ్రహ్మముగా ఉండేదాన్ని తెలుసుకునేకి లేనెరుకతోనే లేనెరుకను తెలుసుకుంటున్నాం, లేనెరుకతోనే బయలును కూడా తెలుసుకుంటున్నాం. దాన్ని లేనెరుకగా మరియు తిరిగి సగుణము కానకుండా ఉన్నట్టు, లేనెరుకగా తెలియబడింది, లేనెరుకతో విచారణ చేసినప్పటికీ అది మళ్ళీ సగుణంగా మారితే, గుణాలతో కూడి సంకల్పిస్తే మళ్ళీ ఆ సంకల్పం చేత మళ్ళీ జనమరణ కారకంగా ఉంది. కాబట్టి తిరిగి సగుణం కాకుండా స్థిరం చేసి అంటే నువ్వు ఆరుడును అయ్యేటట్టు చేసి, నువ్వు ఆ భావనలో నిలకడ చెందేటట్టు చేసి, నిజగురు కృప చేత, నిజగురుడైనటువంటి దేశకేంద్రుడు అనే దాని గురించి బాగా వివరించారు మొన్న జరిగినటువంటి ఆ గ్రంథంలో, ఇంతకుముందు గ్రంథంలో. అటువంటి నిజగురు కృప చేత ఎరుక నుండి విడుదల నిర్ణయించబడింది. కాబట్టి ఇది ఏ సాధన లేని మౌన వ్యాఖ్య పద్ధతి, దక్షిణామూర్తి తత్వంగా చెప్పబడినటువంటిది. కాబట్టి ఏ సాధన లేనటువంటి మౌన వ్యాఖ్య పద్ధతి ఇది. అధిష్టాన నిర్ణయ పద్ధతిలో సాధన చేయవలసిన అవసరం లేనిది. తనకు అధిష్టాన నిర్ణయంగా ఉన్నది ఏది? తానంటే ఎవరు? తన ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి, సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మంగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఇది రెండు ఒక్కటిగానే ఉన్నాయి. సూక్ష్మ స్థితిలో సర్వవ్యాప్తమై ఉన్నాయి. స్థూలంగా కనబడేటువంటి కార్యరూపానికి అదంతా కారణంగా ఉన్నాయని తెలుసుకొని ఆ స్థితిలో నిర్ణయ పద్ధతిలో కనుక తెలుసుకుంటే సాధన చేయనవసరం లేనిది. సాధకుని పూర్వ సాధనలను అనుసరించి, ఇక సాధన చేయనవసరం లేనిదంటే అక్కడ దాకా సాధకుడుగా వచ్చినిచ్చి, మొదటైతే సాధకుడు అవసరము, సాధకుడు అయినటువంటి వాడే ఇక ఆ స్థితిని పొందే స్థితిలోకి దాటుకోవడానికి కూడా అవకాశం దాంట్లోనే ఉంది. కాబట్టి పూర్వ సాధనలను అనుసరించి, పూర్వ సాధనలన్నీ ఏం చేశాడు? తనను గురించి తెలుసుకోవడానికి, సృష్టిని గురించి తెలుసుకోవడానికి, ఆ సృష్టి క్రమ పరిణామం తెలుసుకోవడానికి, అతను అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే చైతన్యం అనేది మూలం లేనటువంటి గుర్తెరిగే ఎరుకగా వచ్చి అన్నిటినీ సంకల్పించి తయారు చేసిందో ఆ చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మంగా ఉన్నది తానేనని గుర్తెరిగినటువంటి స్థితి వరకు అన్ని సాధనలు చేశాడు. పూర్వయోగములు, పూర్వ సాధనలు అన్నీ ఇవే. అంతకుముందు ఆ ఉన్న సర్వమును ప్రబోధ రూపంగా నిరసించుటే లక్ష్యం. ఇంకా అక్కడ తర్వాత ఉన్నాయని చెప్పుకుంటూ పోయినవన్నీ, ఈ కింద నుంచి చెప్పినవన్నీ, జీవుడు ఏర్పడ్డ జన్మెత్తాడు, అనేక జన్మల తర్వాత అనేక జన్మల్లో చేసినటువంటి ఫల విశేషాల చేత ఆఖరుగా వచ్చినటువంటి మానవ జన్మ దివ్యమైనటువంటిది. ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని దీంతోనే పొంది దానిటువంటి నిరసించే పద్ధతిని చెప్పారు. కాబట్టి అదంతా తెలుసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు దాని గురించి కాదు, ఇప్పుడు దాన్నన్నిటినీ మళ్ళీ
ఏది లేదు లేదని తెలుసుకుంటూ పోవడమే. ఇంకా అప్పటి వరకు ఉన్నదని తెలుసుకుంటూ వచ్చిందంతా లేనిది లేనిదని తెలుసుకుంటూ పోయి తెలుసుకున్న తెలివి కూడా లేనిది అయ్యేదాకా ఉన్న సర్వమును ప్రబోధ రూపంగా నిరసించుటే లక్ష్యం. ఈ ఉండే సర్వంగా భావిస్తున్నాం కదా, ఈ సర్వము ఉన్నది, ఆ సర్వము అనే దాంట్లోనే మనం ఉండి విచారణ చేస్తూ ఉన్నాము అనే భావంతో ఉన్నాం. దాన్ని నిరసించుటే లక్ష్యం. ఈ గ్రంథమునందు సాధనలు కానీ యోగములు కానీ ప్రత్యేకంగా సూచించబడలేదు. ఈ గ్రంథంలో ఎటువంటి సాధనలు యోగాలు అనేటివి ఇంకా ఎప్పుడు అవన్నీ ప్రారంభ దశలో ఉన్నటువంటివి కాబట్టి ఇంక ఇదేమో నిర్గుణాత్మ జ్ఞాన సంయోగంగా చెప్పబడింది కాబట్టి అక్కడి వరకు సాక్షిత్వ స్థితిలో ఉన్న నేనే బ్రహ్మమును తెలుసుకున్నటువంటి సాధకుడు ఇక దాన్ని పోగొట్టుకునేకి నిర్గుణంగా మారడానికి, నిర్గుణంగా మారే కోసం జరిగినటువంటి జ్ఞాన సంయోగంగా ఉపలక్ష్యం సిద్ధమైనటువంటి వాడే లక్షణయుతుడు. ఉపలక్ష్యం ఏమిటంటే ఇంతవరకు పొందినటువంటి సాధనలుగా పొందినటువంటి దాన్ని ఇప్పుడేమో ప్రబోధ రూపంలో చేత తెలుసుకున్నటువంటి వాడై దాన్ని కూడా తెలుసుకున్న తెలివిని విడనాడేటువంటి దానిగా ఉన్నటువంటి లక్షణయుతుడుగా ఉన్నటువంటి వాడే సత్శిష్యుడు. లక్షణయుతుడు అనగా అజ్ఞాని కాదు. లక్షణయుతుడు అంటే అజ్ఞానిగా ఉన్నటువంటి వాడు కాదు. అజ్ఞానంగా ఉన్నటువంటి దశలోనే తాను జ్ఞానస్వరూపంగా పొందడానికనే వస్తాడు గురువు దగ్గరికి. అట్లున్నా కూడా అట్లా లక్షణయుతుడు అంటే అజ్ఞానంగా ఉండేటువంటి వాడు వాచ్యార్థ రూప అజ్ఞానం నుండి విముక్తుడయ్యి, అంతకుముందేమో వాచ్యార్థ రూప అజ్ఞానం నుంచి వాచ్యార్థం వరకే తెలుసుకునేటువంటి వాడుగా ఉండి అజ్ఞానం నుండి విముక్తుడైనటువంటి వాడు ఏమైనాడు? దాని శాస్త్రంగా చెప్పబడిన దాని యొక్క అర్థం తెలియబడింది. కానీ దాని ఏ అర్థమైతే తనకు తెలిసిందో దాన్ని లక్ష్యార్థ రూపజ్ఞానంగా ఏది లక్ష్యంగా తెలుసుకుంటున్నాడు, వాక్యార్థంగా తెలుసుకుంటున్నటువంటి గ్రంథాల్లో తెలుసుకుంటున్నటువంటి గురువుగారు బోధిస్తున్నటువంటి దాంట్లో మొదట తెలిసేదంతా ఆ ఉపయోగిస్తున్నటువంటి చెబుతున్నటువంటి దాని యొక్క అర్థమే. ఆ అర్థం నుంచి ఆ అర్థాన్ని లక్ష్యార్థం ఏమిటి, తనకు లక్ష్యార్థ రూప జ్ఞానమును కూడా ఎరుకేనని నిరసించుటకు ఉన్ముఖుడైనటువంటి వాడు. అంతకుముందేమో చెప్పారు, దాంట్లో చెప్పినటువంటివన్నీ నిర్వచనాలు దాని యొక్క అర్థాలన్నీ చెప్పి వాచ్యార్థము చెప్పారు, మళ్ళా లక్ష్యార్థం ఏది అనేటువంటిది చెప్పారు. దాని లక్ష్యంతో నువ్వు తెలుసుకునేటువంటి నీ స్వరూప జ్ఞానం అది కూడా ఎరుకేనని నిరసించుటకు ఉన్ముఖమైన వాడు. ఏ లక్ష్యార్థ జ్ఞానంతో తెలుసుకొని లక్ష్యార్థ రూప జ్ఞానం చేత తన స్వరూపం ఏమిటి అని తెలుసుకున్నప్పటికీ ఆ తెలుసుకున్నటువంటి ఈ ఎరుకను కూడా అది కూడా ఎరుకేనని, ఆ తెలుసుకున్నది కూడా ఎరుకేనని, తన స్వరూపాన్ని తెలుసుకున్నది కూడా, తాను బ్రహ్మముని తెలుసుకున్నది కూడా ఎరుకే అని నిరసించుటకు ఉన్ముఖుడైనటువంటి వాడు, దాన్ని కూడా నిరసించేకి తయారైనటువంటి వాడు. అందువలన ఈ గ్రంథమందలి ప్రబోధ తెలియవలనన్నా ముందుగా శ్రీమద్ భాగవత కృష్ణదేశిక ప్రభు విరచిత శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు, సర్వోచ్చరోపా ద్వైదోషరహిత పరమతత్వ కందములని చిన్నకందార్థములు చదవలసి ఉన్నది. ముందుగా చదివింటే కనుక ఇంకా సులభంగా అర్థమవుతాయి అనే పద్ధతిలో చెప్తున్నాడు. ఎందుకంటే దీనికంటే 50 ఏళ్ళు ముందు రాశారు. అది ఈ గ్రంథం కంటే ముందు 50 ఏళ్ల ముందే ఉంది. అది చిన్నకందార్థములు అనేటువంటి చిన్నకందార్థములని పెట్టారు. మామూలుగా అవి కందార్థములు, ఈ దీంట్లో పెట్టిమేమో మిత్రకందార్థములని వాడుక పేరు. ఈ మిత్రకందార్థాలను ఉరాకుల దుర్గానంద పంచదశి స్వామి కూడా రాశారు. దాన్ని కూడా మన జ్ఞానయజ్ఞం అప్పుడు వ్యాఖ్యానం జరిగింది దాని మీద కూడా. కాబట్టి భాగవత కృష్ణదేశిక ప్రభు విరచితమైన శుద్ధ నిర్గుణ కందార్థ ధరువులు కనుక అంతకుముందు చదివింటే చరాక్షరోపాయ ద్వైదోషరహిత పరమతత్వ కందములు అని మళ్ళీ కందపద్యాలుగా చెప్పినటువంటిది. కందార్థాలు కందపద్యాలు మనం పూర్తి చేసాం, ఆల్రెడీ చదివినాం. కందపద్యాలు అయితే 2 సార్లు చదివినాం. ఎందుకంటే మొదటి దాన్నే ప్రత్యేక గ్రంథంగా చదివినాం. మళ్ళీ ఇటీవల మన సజ్జా పూర్ణచంద్రరావు గారు రాసినటువంటి పరమపద మార్గం అనే దాంట్లో కందపద్యాలు వచ్చినాయి. వాటిని మనం చదివినాం, వివరణ కూడా జరిగింది, విచారణ.
అవి చదవలసి ఉంది. అవి చదివితే ఇవి సులభంగా అర్థమవుతాయి అనే రీతిలో చెప్తున్నారు. అచలర్సి దయానంద పొన్నాల రాజయోగ్ గారి వారి వ్యాఖ్యానం ద్వారా లక్షణయుత శిష్యుని నిర్ణయించవలసి ఉంది. దయానంద పొన్నాల రాజయోగ్ గారు వారు వ్యాఖ్యానం చేసినటువంటి వాటి ద్వారా లక్షణయుతుడైనటువంటి శిష్యుడు ఎటువంటి వాడు అనేది నిర్ణయించవలసి ఉంది. అటులనే బ్రహ్మజ్ఞాని పూర్వం ఏ సాధన మార్గంలో అవలంబించనో, జ్ఞాన సర్వమును అనుభవపూర్వకంగా నిర్ణయమందినో అదే మార్గంలో ఎరుక నిరసన కావాలను. ఆ విధంగానే బ్రహ్మజ్ఞానిగా అయినటువంటి వాడు, తాను బ్రహ్మమునని తెలుసుకున్నటువంటి వాడు, ఆ స్థితిని పొందినటువంటి వాడు పూర్వం ఏ సాధన మార్గములన్నీ అవలంబించాడో ఆ జ్ఞాన సర్వస్వాన్ని కూడా అనుభవపూర్వకంగా నిర్ణయించుకున్నాడో, తాను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అదే మార్గంలో మళ్ళీ ఎరుక నిరసన కావాలను. అదే మార్గంలో తెలుసుకున్నటువంటి ఏ మార్గంలో తెలుసుకున్నాడో ఆ మార్గంలో ఎరుక నిరసన చేయాలి. కనుక అట్టి సాధనలు మరియు యోగ పద్ధతులన్నీ ఆత్మవిచారణ పూర్వకంగా తెలియవలనన్నా, అవన్నీ తెలియాలంటే ఆత్మవిచారణ పూర్వక నిర్ణయంగా తెలియవాలంటే శృతి సమ్మతమైనటువంటి వేదాంత పద్ధతిలో తెలియవలసి ఉంది. వేదాంత పద్ధతిలో తెలుసుకుంటా పోతేనేమో మళ్ళీ దానికి అతీతంగా ఉన్నటువంటి దాని స్థితిలోకి పొందడానికి మళ్ళీ దాన్ని నిరసించడానికి సులభమైపోతుంది. వేదాంత పద్ధతిలో తెలియవలసి ఉన్నది. దీని కొరకు దయానంద పొన్నాల రాజయోగి వారి నిజ ప్రబోధ విధానం, ఇది కూడా చదివినట్టున్నాం రాత్రిపూట కార్యక్రమంలో భాగంగా. నిజ ప్రబోధ విధానం అనే గ్రంథమును అందలి వేదాంత పరమైనటువంటి నిర్ణయాలను ప్రాతిపదికగా తీసుకున్నచో సరిపోతుంది. అందులో రాజయోగి వారు నిజ ప్రబోధ విధానంలో తెలిపినటువంటి దాన్ని మళ్ళీ కొన్ని గ్రంథాలు మళ్ళీ పంపించమనంటే వాళ్ళు రాజయోగి వాళ్ళ ఆశ్రమానికి పోయి ఆయన మన సుదర్శన్ గౌడ్ గారు పంపించారు. పంపిస్తే ఒక ఆయన నా నంబర్ ఇస్తే ఆయన అక్కడ సభలో ఆ ఫోన్ ద్వారా సంప్రదించి ఆ పుస్తకాలు తెచ్చినట్టు నాకు అందజేశాడు. తీసుకొచ్చాము, అవి ఆశ్రమంలో పెట్టాం. 10 తెచ్చి ఎవరైనా కావాలంటే మళ్ళీ ఇవ్వచ్చులే అని చెప్పి. నిజ ప్రబోధ విధానం రాజయోగి వారు పొన్నాల రాజయ్య గారు, రాజయోగి అంటే పొన్నాల రాజయోగి గారు అఖండ ఎరుక నిర్ణయము, సూత్రాత్మ నిర్ణయము మొదలైన వేదాంత గ్రంథముల నుండి సేకరించి సారముగా వివరించారు. ఆయన అఖండ ఎరుక నిర్ణయం అనే దాన్ని, సూత్రాత్మ నిర్ణయం అనే దాన్ని వేదాంత గ్రంథాల్లో, అంతకుముందు గ్రంథాల్లో ఉన్న వాటిని సేకరించి సారంగా వివరించారు. వారు కూడా అనేకమైనటువంటి భగవద్గీతతో సహా ఇతర గ్రంథాలలో, ఇతర వేదాల్లో ఉన్నటువంటి వాటిని పరిశీలించి దాన్ని ఉదాహరణలుగా చెబుతూ అనేకమైనటువంటివి రాశారు. వాళ్ళు అనేక గ్రంథాల్లో రాసినటువంటి దాంట్లో ఉదాహరణలన్నీ చూపించారు దానిలో. కనుక వారి నిజ ప్రబోధ విధానం అనే గ్రంథం కూడా చదవవలసి ఉంది. వారి గ్రంథమందు శుద్ధ నిర్గుణ బ్రహ్మమును అచల పద్ధతిలో నిర్ణయించి ఎరుక విడవదగినదని తేల్చెప్పుడు జరిగింది. ఆయన ఇంతకుముందు ఇప్పుడు పైన చెప్పినటువంటి నిజ ప్రబోధ విధానంలో శుద్ధ నిర్గుణ బ్రహ్మమును అచల పద్ధతిలో నిర్ణయించి ఎరుక ఏ విధంగా విడవదగిందో దాంట్లో తేల్చి చెప్పడం జరిగిందట ఆ గ్రంథంలో. కాబట్టి దీనిలో సూచించినటువంటి సారాంశంగా చెప్పబడిన దానికి ఏవే గ్రంథాలు ఉపయోగపడినాయో అవి అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఆ గ్రంథాలన్నీ పెట్టుకొని మధ్యలో చేసుకుంటూ ఉండాలి. దాంట్లో వచ్చినటువంటి వాటిల్లో ఆల్రెడీ మన ముఖ్యులు రాసినటువంటి, మన పెద్దలు రాసినటువంటివన్నీ అయిపోయినాయి. ఉదయం క్లాసు, రాత్రి క్లాసుల్లో చేసుకున్నాం. మళ్ళీ మీరు ఆ గ్రంథం దగ్గర పెట్టుకొని మళ్ళీ పునశ్చరణ చేసుకోవాల్సినటువంటి అవసరం అందరి దగ్గర ఉంది. అందుకనే లేనివి ఏవైతే చదువుతున్నాం మళ్ళీ లేనివి తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. ఆశ్రమంలో అయినా భద్రపరిస్తే మళ్ళీ తదుపరి వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయి. అట్టి లేనెరుకను లేనిదిగా నిర్ణయించి ప్రబోధయే, ఆ నిర్ణయించు ప్రబోధమే ఆ పైన చెప్పినటువంటి ఎరుక అచల పద్ధతిలో శుద్ధ నిర్గుణ బ్రహ్మాన్ని అచల పద్ధతిలో నిర్ణయించి ఎరుకను ఏ విధంగా విడువదగిందో తేల్చెప్పుట జరిగినది నిజ ప్రబోధ విధానంలో ఆయన పైన చెప్పారు కదా. ఆ లేనెరుకను, అట్టి లేనెరుకను లేనిదిగా నిర్ణయించేటువంటి ప్రబోధయే
పెదకందార్థాల గ్రంథంలో జరిగింది. ఈ బుక్లో ఇప్పుడు చదివే దాంట్లో అచల పరిపూర్ణ పరబాహ్య లక్ష్యంలో శుద్ధ నిర్గుణ బ్రహ్మమును ఉపలక్షించుట జరిగింది. అచల పరిపూర్ణం అనేటువంటి పరబాహ్యం అనేటువంటి లక్ష్యంలో, అది తెలుసుకునే లక్ష్యంలో శుద్ధ నిర్గుణ బ్రహ్మము అనేటువంటిది ఉపలక్షించడం జరిగింది. బ్రహ్మము అంటేనే సృష్టికి కారణమైనటువంటి వస్తువుగా మనం చూస్తాం కాబట్టి దాంట్లో శుద్ధ నిర్గుణమైనటువంటి సృష్టికి కారణం కానటువంటి పరబ్రహ్మమైనటువంటి దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ శుద్ధ నిర్గుణ బ్రహ్మను ఉపలక్షించడం జరిగింది. ఇంతవరకేమో ముందు మౌనవాక్యగా చెప్పినటువంటి దాన్ని ఆ కేవలాత్మను నిరసించే నిర్ణయమును ప్రబోధగా చెప్పారే, దాన్ని సూక్ష్మతరంగా వివరించుకొని సాధకుడేమో సత్శిష్యుడుగా పరిణమించాలి. అంతకుముందు సాధకుడు ఎవరైతే కేవల విచారణ ద్వారా వాక్యాల ద్వారా విన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళు కేవలాత్మను నిరసించు నిర్ణయంగా ప్రబోధగా సూక్ష్మతరంగా వివరించుకొని మళ్ళా సత్శిష్యుడుగా పరిణామం చెందాలి. సాధకుడుగా ఉన్నటువంటి శిష్యుడుగా ఉన్నటువంటి వారు సత్శిష్యుడుగా పరిణమించాలి. దాన్ని కూడా ఆ స్థితిని దాటిపోయినటువంటి స్థితిలో తాను ప్రబోధగా ఉన్నటువంటి, అంతకుముందేమో సాధకుడుగా ఉండి తెలుసుకోవడం అంతా జరిగింది. సాధకుని స్థితిలో నుంచి సత్శిష్యుడుగా మారాలంటే ఇప్పుడు ప్రబోధని తనలో తాను భావించే విధంగా పరిణామం చెందాలి. అటు శిష్యుడే నిజగురుని వలన ఎరుక పరిపూర్తిగా వేడి గురుమర్మముగా పరిపూర్ణుడు అవుతాడు. అట్లా సత్శిష్యుడు సాధకుడి స్థితిలో నుంచి సత్శిష్యుడైనటువంటి వాడే అంతకుముందు సాధకుడుగా ఉన్నప్పుడు ఏవేవైతే వాక్యార్థంగా అత్యార్థంగా చెప్పబడి వాటన్నిటిని విచారణ చేసుకుంటూ ఈ స్థితిలోకి వచ్చాడో, వచ్చిన తర్వాత దాన్ని తనలో స్వాత్మానుభవ పద్ధతి అని మనంతా వచ్చింది దక్షిణామూర్తి తత్వంలో. స్వాత్మానుభవం అంటే తన భావనలో అర్థం చేసుకుని అవగాహన చేసుకునేటువంటి అనుభవాన్ని పొందేది. అట్టి స్థితిగా సత్శిష్యుడుగా పరిణమించాలి. తన సొంతంగా తనలో అనుభవం చెందే విధంగా అట్టి శిష్యుడే నిజగురుని వలన మళ్ళీ ఆ స్థితికి చెందినటువంటి శిష్యుడు సులభం. ఇంకా నిజగురు సులభంగా నేను దాటించడానికి, ఎరుకరహితము చేయడానికి, పరిపూర్ణుడిగా మార్చడానికి, పరిపూర్తిగా ఎరుకను వీడినటువంటి స్థితిలోకి నువ్వు ఆ గురుమర్మంగా ఏదైతే ఉన్నదో ఆ గురుమర్మంగా ఉన్నదాన్ని నీ భావనలో పొంది పరిపూర్ణుడు అవుతావు. అటువంటి స్థితికి చేరుతాడు అటువంటి సత్శిష్యుడు. శేషించున్నది ఏమిటి అంటే ఇంక శేషించేది ఏమీ లేదు. తాను లేడు, తనకు తెలియజెప్పినటువంటి ఎరుక లేదు, చెప్పిన గురువు తాను ఏకమైపోయి తాను పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి పోయినారు. ఇంక శేషించేది ఏమి ఉండదు. అచల పరిపూర్ణ పరబాహ్యం అనేదే శేషించి ఉంటుంది. అది ఒక్కటే మిగిలి ఉంటుంది. విచారణ చేసినవాడు, విచారణ చెప్పినవాడు, ఈ రెండింటికి కారణమైనటువంటి ఏ కార్యకారణాలు ఉన్నాయో ఆ రెండూ లేవు, అన్నీ పోయినాయి. పోయినటువంటి స్థితిలో వాళ్ళు లేరు. ఇంకా ఆఖరికి మిగిలిపోయే శేషించేది ఏంటంటే ఎప్పటికీ ఏ రాకడా పోకడా లేకుండా, ఏ రకమైనటువంటి మార్పు చేర్పులు లేకుండా ఎప్పటికీ ఉండేటువంటి పరిపూర్ణ పరవాక్యమే ఉంది. ఇంకా తప్ప ఇంకేమీ లేదు, శేషించిన అంశమే లేదు. కాబట్టి కనుక పాఠకులు వారి దృష్టిలో ఉంచుకోవలసిన ముఖ్యాంశంలు ఏమనగా, పాఠకులు వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యాంశంలు ఏంటివి అనేటివి ఇక్కడ వివరిస్తున్నారు. 1, 2, 3, 4 అని వివరించారు. ఇక్కడ ఈ గ్రంథానికి, ఈ కందార్థాలకు భావార్థాన్ని రాసినటువంటి విజ్ఞాన స్వరూప్ గారు రాశారు. మొత్తం 1, 2 నంబర్లుగా వేసి మొదటిది రెండోది అని రాశారు. చాలా నిర్భయానంద స్వామి శిష్యుల్లో అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి ఈ విజ్ఞాన స్వరూప్ గారు చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. రాష్ట్రానికి మొత్తానికి చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న సమయంలో ఆఖరి స్థితుల్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి జీతం, అన్నీ ఉన్నత శ్రేణి ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇంతకాలం సర్వీస్ చేసావు, ఇంకా
పెన్షన్ రావడానికి అన్ని అర్హతలు పొందినటువంటి స్థితిలో ఉన్నావు కాబట్టి ఇంకా మానుకోమంటే ఇంకా 2 ఏళ్ళు ఉన్నట్టుగానే ఆ స్థితిని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆయన సంపూర్ణంగా అధ్యయనం చేశారు. గురువుగారి యొక్క ఆదేశాలతో గురువుగారి వాక్యాలు తదుపరి వాళ్ళకు అందించాలంటే నువ్వు పూర్తి ఈ స్థితిలో ఇక నేను ఎక్కడా తిరిగే స్థితిలోను, ఎక్కడ చెప్పే స్థితిలో లేను. నువ్వు ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే నువ్వు మానేయి అని గురువుగారు ఒక్క మాట అంటే వెంటనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి. పెన్షన్ చాలులే ఇంకా ఆ ఉన్నతోద్యోగాన్ని వదులుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈయన సూచనలు అనేకమైనటువంటి వివరణ గ్రంథాలు ఉన్నాయి. ఇతరత్రా కూడా ఉన్నాయి ఇంకా కొన్ని. ఇంకా సాధనానుభవ క్రమం అనేది చదవలేదు మనము. వాళ్ళ గురువుగారి సాధనానుభవ క్రమం ఎట్లా జరిగిందో రాశారు దాంట్లో. కాబట్టి పాఠకులు దృష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్యాంశాలు ఏంటి అనేది వివరిస్తున్నారు. ఈ గ్రంథము ఏ సాధనలను యోగములను సూచించట్లేదు. ఈ గ్రంథము ఏ సాధనలు యోగాలన్నింటినీ సూచించదు. పూర్వ సాధన అనుభవాలను ప్రాతిపదికగా చేసుకొని ఇంతకుముందు మనం తెలుసుకున్నటువంటి గ్రంథాలన్నీ చదివినటువంటి గ్రంథాలలో సాధకుడుగా పరిణామం చెందింటారు కాబట్టి ఇక్కడి వరకు ఆ పూర్వ సాధన అనుభవాలన్నీ ప్రాతిపదికగా చేసుకొని బయలు లక్ష్యంగా అట్టి సర్వానుభవాలను అంతకుముందు బయలు లక్ష్యంగా ఏమేమైతే తెలుసుకోవడానికి ప్రయత్నించి నువ్వు తెలుసుకున్నావో ఆ అనుభవాలన్నింటినీ దాని ప్రాతిపదికగా చేసుకొని బయలు లక్ష్యంగా అట్టి సర్వానుభవాలు కూడా లేనెరుకుగా నుంచి నువ్వు అంతకుముందు ఆ సాధకుడుగా ఏమేమి తెలుసుకొని నీ అనుభవ స్థితిలో పొందుతున్నావో అవన్నీ కూడా లేనెరుకుగానే భావించి ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానం కూడా తెలుసుకున్నటువంటి సాధకుడిగా తెలుసుకున్న విషయాలు కూడా లేనెరుకుగా నుంచి అదే క్రమంలో లేనెరుకను లేనిదిగా చేసిడి అదే క్రమంలో ఈ లేనెరుకను లేనిదిగా చేసేటువంటి ప్రబోధ ఇందులో అందించబడుతోంది. ఇందులో మళ్ళీ కొత్తగా సాధనలు లేవు. మళ్ళీ సాధకుడు ప్రారంభ స్థితిలో చెప్పినటువంటి అంశాలు లేవు. ఇంకా సాధకుని స్థితిలో నుంచి అవతలకు దాటుకునే స్థితిలో ఏవైతే చెప్పారో వాటికి సంబంధించినవి ఉన్నాయి. ప్రబోధ అనేటువంటివి ఉన్నాయి. ఆ ప్రబోధ దీంట్లో అందించబడుతోంది. అది ఆ విధంగా ఎరుక విడుచుటకు మాత్రమే, ఆ విధంగా ఎరుకను ఏ విధంగా విడిచాలో ఆ విడుచుటకు మాత్రమే సాధనలను యోగాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇందులో ఏం సాధనల ద్వారా అంతకుముందు తన యొక్క స్వరూప జ్ఞానాన్ని తాను తెలుసుకున్నాడో, ఏ యోగాల ద్వారా తాను తెలుసుకున్నాడో ఆ దానిలో మాత్రం ప్రస్తావించడం జరిగింది. దారం చుట్టగా ఏర్పడినదే దారపు ఉండ. ఏ విధంగా దారం చుట్టబడినో అదే తిరోగమన క్రమంలో దారంను విప్పివేసినచో దారపు ఉండ మిగలనట్లు దారమంతా ఊరికే ఉంటే దారమంతా చెల్లాచెదురుగా ఉంటుంది. దారమనంతా ఒక క్రమ పద్ధతిలో చుట్టుకుంటా పోతే ఓ పెద్ద ఉండ తయారవుతుంది. ఆ ఉండ దారపు ఉండ ఎట్లా తయారైంది? చుట్టగా అయింది. అదేవిధంగా ఏ విధంగా దారం అంతా చుట్టావో ఆ చుట్టబడిన దాన్ని మళ్ళా తిరోగమంలో ఇప్పుకుంటా పోతే విప్పివేస్తే క్రమంగా దారపు ఉండ అనే రూపం మిగలదు. ఆ ఉండ అనే రూపం పోయింది. ఆ దారపు ఉండ రూపం మిగలనట్లు దశలవారీగా ఏర్పడినటువంటి ఎరుక అని ఎందుకన్నారంటే అవ్యక్తంగా ఉన్నప్పుడు, వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు, శబ్దం కూడా కాకుండా ఉన్నప్పుడు ప్రణవం అనే స్థితిలో అవ్యక్తంగా ఉండింది. అదే నాదంగా మారి బిందువుతో కూడి ఓం అనేటువంటి అకారమకారాలతో కూడి వ్యక్తమై శబ్దమైన తర్వాత ఏ విధంగా మొదట ఏర్పడిందో దానికి మళ్ళీ గుణములు తన్మాత్రలతో కూడి మాయ చేత సకల సృష్టి కావడానికి, విస్తృతి కావడానికి ఏదైతే తోడ్పడిందో దాన్నంతా కూడా అనేక రకాలుగా చెప్పినటువంటి దశల వారీగా ఏర్పడినటువంటి ఎరుక. మళ్ళీ ఏర్పడినది జగత్తు ఏర్పడితే ఆ జగత్తులో జీవులు మళ్ళీ నేననే అహం చేత ఉనికి, దాని చేత మళ్ళీ ఏ విధంగా తాను అంతకుముందు శుద్ధాత్మగా ఉన్నటువంటి స్థితిలో నుంచి నేననేటువంటి వ్యష్టిగా మారాడో
జీవుడుగా మారాడో ఆ స్థితిలో నుంచి మళ్ళీ పరమాత్మ స్థితిలోకి, ఆ స్థితిలో నుంచి మళ్ళీ అది ఏర్పడక ముందున్నటువంటి పరిపూర్ణ స్థితిలోకి, అట్లా దశల వారీగా ఏర్పడిన సర్వ ఎరుకలు పోయిన తర్వాత ఆ ఉండ లేకుండా దారం అంతా ఇప్పేస్తే ఎట్లా పోయిందో ఆ క్రమంలోనే ఇడిపించుటకు ప్రబోధించిరి. నీకు ఏర్పడినటువంటి ఈ ఎరుక దశల వారీగా ఎట్లా ఏర్పడిందో ఆ ఎరుకను విడిపించుటకు ఆ దారపు ఉండను కదా ఉండ రూపంలో లేకుండా అంతా ఇప్పేసినట్టుగా అట్లా ఎరుకను దశల వారీగా ఏర్పడిన ఎరుకను ఆ క్రమంలోనే విడిపించేదానికి ఈ గ్రంథంలో ప్రబోధించారట. కరెక్ట్గా వాటికి పేజీ సరిపోయింది. ఆ రెండో అంశము, ఆ రెండో లక్షణం ముఖ్యమైనటువంటి ఏమేం కావాలో దానిలో చెప్తున్నాడు. ఈ ముఖ్యమైన గ్రంథంలో సూచించినటువంటి పాఠకులు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశాల్లో మొదటి అంశం అయిపోయింది. రెండో అంశం రేపు చెప్పుకుందాం. సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్యం ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారనాయ ఒత్తిలేని దీపముని కిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.